ప్రతి జత యజమాని కూడా సత్కరించి జ్ఞాపిక మరియు 6,000 రూపాయల బహుమతిని బహుకరిస్తున్నారు. గరికపాటి వెంకట్ గారు వారి తరఫున ఈ జత యజమాని సత్కరించి జ్ఞాపికను బహుకరించవలసిందిగా మండల గారిని గుంటూరు ప్రదర్శన నిర్వాహకులు తిరుపతి శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. తిరుపతి శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఆహ్వానిస్తున్నాము. ఓకేనా? నాలుగు పళ్ళ విభాగంలో మూడవ జతగా ప్రదర్శనలో ఉన్నటువంటి గిత్తల జత మస్తాన్ స్వామి షేక్ పెద్ద మీరావళి గారు బొల్లాపల్లి అర్ధవీడి మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి. నాలుగవ జతగా మద్దనబోయిన లక్ష్మీ యాదవ్ గారు పోతురాజు యాదవ్ గారి మనమరాలు ఈ కుర్తి నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత బయలుదేరి రావాలి. జతకు మధ్య టైం ఇవ్వబడదు. జత ప్రదర్శన జరిగే సమయంలో రెండవ రౌండ్ 600 అడుగుల దూరాన్ని 1 నిమిషము 46 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 9 సెకండ్లు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం వచ్చినటువంటి తిలకించడానికి వచ్చినటువంటి వారందరికీ కూడా భోజనాలు ఇటువైపు ఏర్పాటు చేశారు. తూర్పు వైపు వచ్చినటువంటి రైస్ సోదరులకి టోకెన్స్ ఇచ్చి ఆ జతలో ఉన్నటువంటి టెంట్ల దగ్గర టెంట్లు మండలం ప్రకాశం 7వ రౌండ్ 2100 అడుగు దూరాన్ని 9 నిమిషముల 26 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 25 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి, మరల తిరిగి అటు చివరకు వెళ్ళాలి, మరల తిరిగి 2 అడుగుల దూరాన్ని లాగాలి. ఇటు